అసలు ఇదేంటన్న మనుషుల్ని గొర్రెలను చంపేసినట్టు, జంతువులను చంపేసినట్టు మరీ పిలిచి రా నీకు ముద్ద పెడతా రా అన్నట్టు నీకు ఇది పెళ్లి చేస్తున్నాడు. మరి ఎందుకు ఇలా మనుషులను చంపేస్తున్నారు అసలు? నీకు ఇష్టం లేకపోతే సరే, ఎవరికైనా చెల్లెల మీద ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదు. ఏ పేరెంట్స్కైనా ఎవరికైనా ఉంటుంది. అలాంటిది చెప్పాలి, వద్దురా బాయ్ అదిరా ఇదిరా బాయ్ ఏదో చెప్పాలి. అప్పటికే ఇచ్చినప్పుడు ఏదో కేసు పెట్టడం ఏదో చేయాలి. అలాంటిది నువ్వు మనుషులు చంపే అంత అధికారం ఎవరు ఇచ్చారన్నా? ఎవరిదైనా ఒక ప్రాణమే కదా. ఒక మనిషి ప్రాణం పోయడానికి ఎంత కష్టపడతారు డాక్టర్లు. డాక్టర్లు ఎంత కష్టపడతారు. అలాంటిది నువ్వు చంపడానికి మనసు ఎలా ఒప్పింది అన్న? ఎవరికైనా ఒక అమ్మాయికి ఎవరికైనా ఉంటుంది. అలాంటప్పుడు ప్రేమిస్తే చంపేస్తారన్నా. ఒక ఆడియో కాల్ కూడా లీక్ అయితే అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసి నన్ను ఇట్లా మా వాళ్ళు బెదిరిస్తున్నారు, వైట్ పేపర్ పైన సంతకం చేయు అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందా? ఎందుకు ఎందుకు సంతకం ఏంది? కేసులు పెడుతున్నారు, బలవంతంగా నీ మీద కేసు పెట్టమని చెప్తున్నారు. మా అంటే ఆ అమ్మాయి అలా చెప్పడానికి పేరెంట్స్ బెదిరించి ఉంటారేమో అన్న. ఒకవేళ వాళ్ళ అన్న వాళ్ళు ఏదన్నా లేకపోతే చచ్చిపోతానో సంథింగ్ ఏదో ఒక ఇష్యూ అయి ఉంటుంది, మనకి తెలియదు కదా. దానివల్ల అలా జరుగుంటుందేమో. దయచేసి చెప్తున్నా, ప్రేమించడం తప్పు కాదన్న. ఒకవేళ మీకు మీ ఒంట్లో దమ్ము లేకపోతే చచ్చిపోకుండా కానీ వదిలేయండి. అలా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రేమించడము, చచ్చిపోవడము, లేకపోతే మెయిన్ పేరెంట్స్ తప్పు కూడా ఉందబ్బా. ఎందుకంటే ఒక మనిషి నిజంగా ఎవరైనా సరే, కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే ప్రేమిస్తారు. ఒక ఏజ్ అంటూ వస్తే ఆ ఏజ్లో కామన్. ఎందుకంటే లవ్ మీద పుట్టడము, ఏడవడము, సావడం ఎంత కామన్. అలాంటి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి కదా. ఒక పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి చెప్పాలి. ఏదైనా ఒక ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అలా అని చెప్పి ఇష్టానుసారం చంపేస్తారా? ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ కుటుంబ భారానికి ఎవరికైనా బాధపడితే వాళ్ళ తల్లిదండ్రులే కదా. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, ఏదో చేయాలి. లేకపోతే ఆ పిల్లకి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలి. అలా అని చెప్పి ఇష్టానుసారంగా ఎలా చంపుతారు? రేపు పొద్దున అమ్మాయి మీద కేసు పెడితే అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ అయిపోతుంది కదా. దయచేసి అందరూ ఒకటే నన్ను ప్రేమించండి, కానీ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి అబ్బా. అందరూ దొంగన బట్టలే ఉండరు, కొంచెం మంచోళ్ళు కూడా ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. అలా అని చెప్పి ఇష్టానుసారంగా చంపడము, చంపుకుంటూ పోవడం, ఇట్లా రోజు ప్రేమించడం వల్ల చంపుకుంటూ పోతుంటే దేశం అంతా ఎవడ మిగులుతుందిరా? అది దయచేసి మీరు కూడా కేసులు ఉన్నప్పుడు ప్రేమించే ఉంటారు కదా. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి అంతే. అదే అంటున్నా, ప్రేమించడం దాన్ని చంపేయడం ఎందుకు? ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ తల్లిదండ్రులు కొడుకు లేని బారి నువ్వు తీరుస్తావా? ఎవరు తీర్చలేదు కదా. సపోజ్ రేపు నీ కూతురి మీద పడింది అనుకో, అప్పుడు ఏమంటారు? ఇంకా చట్టాలు, నేలాలు, ఇంకా కోర్టులు, పోలీసు వాళ్ళే. ఇంకా మా అమ్మాయిని ఎటు చేశాడు, అటు చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, ఎవరు రాడే ముందుకి? ఎందుకు మాట్లాడు మీడియా? గతంలో అమృత ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగే చేస్తే అమ్మాయి విషయంలో ఏదైనా మిస్టేక్ అయితే అబ్బాయిని ఎలా చంపేస్తున్నారో, ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది, మా అయితే 1 year 2 years బాధపడుతుంది, వదిలేస్తుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు బాధ్యతలు ఉంటారు? నువ్వు వచ్చి ఉంటావా? నువ్వు వచ్చి పెడతావా? శిక్ష పడాలంత లేదులే, కానీ ఆ అమ్మాయి అయితే ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి కుటుంబం నాశనం అయిపోయింది. కాబట్టి చంపడం ఎందుకులే, కానీ అమ్మాయి తగ్గట్టు ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా ఎంతో కొంత హెల్ప్ చేస్తే బెటర్.